ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? మేలు కాదు, చాలా మేలు కదా. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అనేది దేనికైనా మేలే. గత ప్రభుత్వానికి ఇప్పటికీ మేలే. ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారంటారా సీఎం చంద్రబాబు నాయుడు? బ్రహ్మాండంగా నిలబెట్టుకుంటున్నాడు, అంతకంటే ఎక్కువే అవుతుంది. అంటే కొంతమంది ఏంటి పథకాలు ఏమి రావట్లేదు, పథకాలు ఏవి రావట్లేదు అంటానికి ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఎక్కిన తర్వాత ఎన్నాళ్ళకి మొదలుపెట్టారు పథకాలు? మినిమం 6 నెలలు టైం కావాలన్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు ఆ టైంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమన్నాడు, 6 నెలల వరకు కాకుండా తర్వాత మనం అడుగుదాము అని చెప్పి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు 6 నెలలు కాదు, నెల రోజులకే ఎగబడిపోతే సుఖమే ఉంది. ఇప్పుడు మన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఒకటి మొదలయ్యిందా? అలాగే మరి పెన్షన్ పథకం ఒకటి మొదలయ్యిందా? రేపు వాళ్ళు ఈ నెలలో వచ్చి మరి ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెడతారా? తల్లికి వందన మొదలు పెడతాడా? మరి ఇంక పథకాలు మొదలుపెట్టింది. సూపర్ 6లో 4 పథకాలు అమలయ్యే ఉన్నాయి. ఇంకా అవ్వాల్సినవి ఏమున్నాయి? ఇంకా ఆ సూపర్ 6 కంటే సూపర్ 10 దాకా చేసేలా ఉన్నాడు సీఎం గారు. అంటే గత ప్రభుత్వం చేసిన పథకాలే ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇంకా ఏమి లేదు, అంతా డమ్మీ. ఏదో 100 మందికి ఇచ్చామని బటన్ నొక్కాను ఒక కార్యక్రమం, ఒక సభ ఏర్పాటు చేయటం, మందలను ఉచిత బస్సులు పెట్టి పారేసేసి డోక్రా వాళ్ళని తీసుకెళ్ళి మీటింగుల్లో కూర్చోబెడతాం తప్ప ఆ యొక్క బటన్ నొక్కితే 100 మందికే పడింది. 1000 మందిలో 999 మంది అలా ఖాళీగానే ఉన్నారు. వాళ్ళందరికీ ఏం పడలా. మాకే లేవు. గత 3 ఏళ్ళ నుంచి ఏదో వేసామంటే మొదటి సంవత్సరం వేసాడు అంతే. మాకే లేవు. ఆటో డబ్బులు లేవు, అమ్మఒడి లేదు, ఆ పిల్లలకి జేవిడి అటువంటి ఏ పథకాలు లేవు. ఏమి లేదు. అవి చెప్పడానికి కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పాడు. ఏది లేదు అక్కడ. ఆడ ఆ పార్టీలో తిరుగుతున్నాడు అంటే తానే కార్పొరేట్ వస్తున్నాడు, చూస్తున్నాడు, వాలంటీర్ చెప్తున్నాడు, రాజుపారి వస్తున్నాడు. ఆడికి ఏ పథకం లేదు. ఏమి లేదు. వాలంటీర్లు కూడా మొహాలు చూసే రాశారు. మొహాలు చూసే నిన్న వరకు సింపుల్గా వాళ్ళని ఏదో ఒక సూసాయికి వరద సహాయానికి సూసాయి కేకేస్తే వాలంటీర్లు వచ్చి పక్క ఏమి మునగన వైసీపీ కార్యకర్తలకు రాసుకొని సైలెంట్గా వెళ్ళిపోయారు. మునిగిన వాళ్ళకి రాయిలా వాలంటీర్లు. అందుకే అంత రభస అయిపోయింది విజయవాడ వరద బాధితులది కూడా. నాకు మునిగింది, నాకు రాలే డబ్బులు పడతాయి అన్నారు. దిక్కు దివానం లేదు. అలా చేశారు వాలంటీర్లు. చేసిన పని అది అలాంటిది. సచివాలయ సిబ్బందే బెటరు. మళ్ళీ జన్మభూమి కమిటీలు ఇస్తేనే బెటర్. అది వాలంటీర్లు నాకు తెలిసి వాలంటీర్లు అనవసరం. వాలంటీర్ ఏం చేసింది? వాలంటీర్ అంటే ఏంటి? ఒక ఉద్యోగస్తుడు. ఇప్పుడు ఆడ ఆ పార్టీ ఓడి, ఈ పార్టీ ఓడు, ఆ మతం ఓడి, ఈ మతం వాళ్ళ సంబంధం లేదు. అలా చేయాలి పరిపాలన అనేది. అలా చేసుకోవాలి. ఒక సందులో 60 ఇళ్ళు పక్కనే ఉంటావు, నువ్వు అక్కడే ఉంటూ ఆ 60 ఇళ్లలో కూడా నువ్వు దేశం పెంచుకొని 30 మందికి వచ్చేలాగా 30 మందికి రాకుండా చేస్తే వాలంటీర్ అనేవాడు ఎలాగవుద్ది? మా వాలంటీర్ చూడండి 3 ఏళ్ళ నుంచి ఏ పథకం రాకుండా చేసి. మరి వాలంటీర్ చేసిందా? స్థానిక కార్పొరేటర్ చేశాడా? ఎవరు చేశారు? బ్రహ్మాండంగా వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నాం పెన్షన్లు ఇవ్వడానికి. పార్టీ పరంగా 8:30-9 పెన్షన్లు అయిపోతున్నాయి. వాలంటీర్లు 3 రోజులు 4 రోజులు సాగదీసి వాళ్ళు ఏదో ఒక పెద్ద ఆఫీసర్ లాగా ఫీల్ అయిపోయి ఏదో 5ంటికే వెళ్ళి ఇచ్చాము అవ్వా తాత అనేది అంతా ఉట్టిదే స్ట్రాష్. అది పని చేసినా పని చేయలేదని చెప్పి ఒక పుకారు పుట్టించి విన్నావా? వాళ్ళు 2 రోజులు 3 రోజులు తిప్పటం. వీళ్ళకాడ ఆయక కుర్చీ వేసి కాలేసి కూర్చుంటే ఆ ముసలమ్మ ముసలోడు రావటం, ఆ గుడ్డోళ్ళు రావటం, దానికి ఆ వాలంటీర్ కాడ కూర్చోవటం, అయ్యా అమ్మ అంటే వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని బిల్డప్ ఇచ్చి ఎప్పుడుకో 2 రోజులకు 3 రోజులకి ఇచ్చేది డబ్బులు. మా సందులో మా వాలంటీర్. మిగతా వాళ్ళ సంగతి మనకు అనవసరం, కానీ మా వాలంటీర్ ఆ పరిస్థితి అది. ఇప్పుడు దగ్గరుండి సచివాలయ సిబ్బంది కింద నుంచి పైదాకా అందరూ సీఎం గారి దగ్గర నుంచి కింద బూత్ ఏజెంట్ వరకు కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉదయం 8:30-9 పెన్షన్లు అయిపోతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు గతంలో ఎందుకు జరిగింది? 2-3 రోజులు ఎందుకు జరిగింది? అంత బాగా సాగతీసారు దీనికి. ఇప్పుడు ఎందుకు ఒక పూటలో అయిపోతుంది పెన్షన్ కార్యక్రమం? ఇది చాలా శుభం. అసలు ఒక పెన్షన్ తీసుకునే వాడికి చాలా అరుదైన అవకాశం ఇది. 2 నెలలు ఇవ్వకపోయినా 3 నెలలు కల్పిస్తామన్న మాట అసలు ఎవరికి ఎక్కడా లేదు. అది సీఎం చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని చెప్పుకోవాలి మనం.